నుంచి రమేష్ చెన్నితల అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆయన దూరంగా ఉన్నారు, సో ఎవరికి రెస్పాండ్ కావట్లేదు, ఆయన అసలు లేరు రాష్ట్రంలో అన్నటువంటి వార్తలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ పరిణామాలని ఎట్లా చూడొచ్చు? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక కాంగ్రెస్ పార్టీ తన ఆలోచన విధానాల్ని మార్చుకుంటుందా? ఇక జరిగిన నష్టాన్ని కేరళ నుంచి కొంత నష్టం నివారణ చర్యలు చేపట్టిందనుకోవచ్చా? శ్రీకాంత్ ముగ్గురు పోటీ పడ్డప్పుడు ఒకళ్ళని ఎంపిక చేస్తే సహజంగా మిగతా ఇద్దరు కొంత అసంతృప్తికి లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, సంస్థాగత ఇన్ఛార్జిగా ఉన్నారు. తర్వాత జాతీయ కాంగ్రెస్ ని ఒక విధంగా కీలకంగా నడిపిస్తున్నటువంటి వ్యక్తి కూడా కేసీ వేణుగోపాల్. కాబట్టి కేసీ వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేసేటటువంటి అవకాశం లేదు. ఇక మిగిలినటువంటి రమేష్ చెన్నితల కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసంతృప్తిని ఖచ్చితంగా వ్యక్తం చేస్తారు. కానీ రమేష్ చెన్నితల ఒక సీనియర్ నాయకుడు. అక్కడ 2021 వరకు రమేష్ చెన్నితలనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కానీ 2021లో పార్టీని గెలిపించలేకపోయారు కదా. కేవలం 47 శాసనసభ స్థానాలు మాత్రమే గెలవటం వల్ల, కాంగ్రెస్ ని గెలిపించలేకపోవటం వల్ల రమేష్ చెన్నితలకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా విడి సతీష్కే 2021లో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే రమేష్ చెన్నితల చాలా సీనియర్ నాయకుడు, అనేకమైనటువంటి పదవులు చేశారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, మంత్రిగా చేశారు, యువజన కాంగ్రెస్ నేతగా చేశారు. చాలా సీనియర్ అయినప్పటికీ కూడా బట్ ఇప్పుడు రమేష్ చెన్నితలకు పార్టీలో పెద్దగా మద్దతు లేదు. ఎమ్మెల్యేలో కొంతమంది లెస్ దాన్ 10 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ఉండొచ్చు కాక కానీ బట్ అంత పవర్ఫుల్ కాదు. ఇప్పుడు రమేష్ చెన్నితల గతంలో ఉన్నటువంటి పవర్ఫుల్ లేదు. రమేష్ చెన్నితలకు మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా పెద్దగా లేరు. కానీ ఒక సీనియర్ నాయకుడిగా చివరి అంకంలో ఉన్నాను, 69 ఏళ్ల వయసుకు వచ్చాను, నాకు ఇది చివరి అవకాశం అవుతుంది, చివరి ఎన్నికలు అవుతాయి కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని ఒక క్లెయిమ్ చేసినటువంటి సందర్భంలో, కానీ ముగ్గురు పోటీ పడ్డప్పటికి కూడా ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ జరిగింది. రమేష్ చెన్నితల 3వ స్థానానికే పరిమితమయ్యారు. కేసీ వేణుగోపాల్ కాదు అని అన్నారంటే విడి సతీష్కే అవకాశం దక్కింది కాబట్టి. బట్ ఇప్పుడున్నటువంటి నిర్ణయంలో కాంగ్రెస్ ఒక అత్యుత్తమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. విడి సతీష్ కాంగ్రెస్ పార్టీకి కేరళలో బలంగా మారతారనేటటువంటిది సందేహం లేదు. ఏదో చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే అది భవిష్యత్తులో సద్దుమణిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోవడంలో కొంత సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. గత చరిత్ర కాంగ్రెస్ పార్టీ చూసినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నది అనేటటువంటి విషయం గమనించాం. కానీ తెలంగాణలో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ముఖ్యమంత్రి ఎంపికలో కాంగ్రెస్ పెద్దగా ఇట్లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోలే, పెద్దగా ఇబ్బంది పడలే, పెద్దగా మల్లగులాలు పడలే. ఎందుకనంటే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 64 శాసనసభ స్థానాల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థితో రేసులో ఉన్నటువంటి మొదటి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్కే పరిమితమయ్యాడు తప్ప ఢిల్లీకి పోయి అధిష్టానం దగ్గర తన ప్రయత్నాలు చేసుకోలే. హైదరాబాద్ లోనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డితో పోటీ పడ్డ మల్లు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడుకున్నారు, ఢిల్లీ అధిష్టానంతో సంప్రదింపులు చేశారు. కానీ ఏ సంప్రదింపులు లేకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటటువంటి పీఠాన్ని ఒక జాక్ పట్టుకుంటారనే చెప్పాలి. ముఖ్యమంత్రి ఢిల్లీ పోకుండా ఎంపికైనటువంటి ముఖ్యమంత్రుల్లో బహుశా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఒక్కళ్ళే అయి ఉంటారని నేను భావిస్తున్నాను. అయితే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. ఎందుకు నిలబెట్టలేకపోయాడనంటే, మీకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే తర్వాత వచ్చినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. 17 లోక్సభ స్థానాలు ఉంటే ఒకటి ఎంఐఎం గెలిస్తే కాంగ్రెస్ 8 గెలిచింది, బీజేపీ 8 గెలిచింది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా మెజారిటీ లోక్సభ స్థానాలను గెలిపించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భం ఇక్కడ కనపడింది. దీంట్లో 2 అంశాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన కొంచెం లేటుగా నిర్ణయం తీసుకున్నా కానీ సరైన నిర్ణయం తీసుకుంది విడి సతీష్ విషయంలో. పాయింట్ నెంబర్ 1, ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ పాత పద్ధతిలోనే ఉంటే గనక, కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రి చేసే ఉంటే కనుక కొంత రాజకీయ పరిణామాలు మారేది కదా ఈక్వేషన్స్. ఎందుకంటే అక్కడ 2 స్థానాలకు ఉప ఎన్నిక వచ్చేది. ఒకటి అసెంబ్లీ స్థానం, ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇంకోటి అలప్పుజ నుంచి ఎంపీగా ఉన్నారు. సో 2 స్థానాలకు ఉప ఎన్నిక వస్తే ఇది బీజేపీ దీన్ని కొంత అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రమాదం కూడా ఏర్పడేది కదా. శ్రీకాంత్, కేసీ వేణుగోపాల్ ఎంపీగా ఉండటం ఒకటైతే, గతంలో ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ముఖ్యమంత్రులు చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. బీజేపీలో చేశారు, కాంగ్రెస్ పార్టీలో చేశారు అనేటటువంటి విషయం మనకి చాలా అనేక. కాంగ్రెస్ లో ఒక సిద్ధాంతం ఉంది కదా, లోక్సభలో ఉన్న వాళ్ళు అసెంబ్లీలో పోటీ చేయొద్దు అన్నటువంటి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా.
అట్లాంటిది ఏం లేదు శ్రీకాంత్. ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయొద్దు అనేది ఏమి లేదు. కానీ ఇక్కడ కేసీ వేణుగోపాల్ కు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అని అంటే, కేసీ వేణుగోపాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానము కేరళ ముఖ్యమంత్రిగా చేయాలని అనుకున్నప్పుడు కూడా పరిస్థితులు అనుకూలించలేదు. బట్ అక్కడ ఎమ్మెల్యేల విషయం చూసినా, పార్టీ విషయం చూసినా, తర్వాత మిత్రపక్షాల విషయంలో చూసినా, ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు చూసినా, బట్ ఏ కోణంలో చూసినా గానీ విడి సతీష్ ని అక్కడ ఎంపిక చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను శ్రీకాంత్, చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బీజేపీకి కాంగ్రెస్ కి ఇక్కడ తేడా ఉంది. బీజేపీ ఎంత బలంగా ఉందని చెప్పడానికి నేను ఇక్కడ 2 ఉదాహరణలు చెప్తాను. ఉత్తరాఖండ్ లో పుష్కర్ సింగ్ ధామి ఎలక్షన్స్ లో ఉత్తరాఖండ్ ఎలక్షన్ లో ఓడిపోయినా కానీ తన్నే ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత సావంత్, మీకు గోవా శాసనసభ ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ గోవా శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఎమ్మెల్యేగా ఓడిపోతే అయినప్పటికీ ప్రమోద్ సావంత్ తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేశారు. అంటే బీజేపీ తను ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నారో వాళ్ళని ఓడిపోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి చేయగలిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ కేరళలో అంత భారీ మెజార్టీతో గెలిచి కూడా ఒక సరైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేయడంలో మల్లగుల్లాలు పడింది. ఎట్ లాస్ట్ కేసీ వేణుగోపాల్ ని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటటువంటి ప్రయత్నము మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బొప్పే కట్టినట్టే. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభిలాష నెరవేరలేదు, ఆకాంక్ష నెరవేరలేదు. వాస్తవంగా అన్ని దారులు వెతుక్కుంది, అన్ని రకాల ప్రయత్నాలు చేసింది కేసీ వేణుగోపాల్ ని ముఖ్యమంత్రి చేయడానికి. బట్ అక్కడ పరిస్థితి ప్రతిదీ కేసీ వేణుగోపాల్ కి వ్యతిరేకంగా వచ్చింది. విడి సతీష్ కు అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది. ఎట్ లాస్ట్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితులలో విడి సతీష్ అని, తనకిష్టం ఉన్నా లేకపోయినా విడి సతీష్ ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. బట్ ఈ ఎంపిక కేరళలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తుంది. ఒక బలమైనటువంటి నేతకి, ఓ ప్రజల నుంచి ఎదిగినటువంటి నేతకి కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఒక బలమైనటువంటి నేతకు, కేరళ ప్రజలు అనుకున్నటువంటి నేతకే, అక్కడటువంటి కూటమి ఎమ్మెల్యేలు చేసినటువంటి డిమాండ్ మేరకు కేరళ ప్రజలు కూడా ఖచ్చితంగా ఒకవేళ సతీష్ను ముఖ్యమంత్రి చేయకపోతే కనుక ఇక మీకు మరొక వాయనాడ్ వదులుకోవాల్సిందే, కేరళను వదులుకోవాల్సిందే, మరొక అమేధి అయిందన్నటువంటి పోస్టర్లు కూడా కాంగ్రెస్ పార్టీని కొంత కలవరబెట్టిందని చెప్పాలి. ఏదేమైనా కానీ చివరిగా కాంగ్రెస్ పార్టీ చాలా కాలం తర్వాత ఒక సరైన నిర్ణయం తీసుకుంది విడి సతీష్ని ముఖ్యమంత్రిగా చేయడంలో. చూద్దాం ప్రభుత్వం ఎట్లాంటి సవాలు